హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసేసి ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నామండి. అదే వచ్చేసేసి సన్నకార పూస అన్నమాట. ఇది చేయటం చాలా ఈజీ అండి. ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేయొచ్చు అనమాట. దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని 1 కేజీ బియ్యపిండి తీసుకోవాలన్నమాట. తర్వాత 1 కేజీ శనగపిండి తీసుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. వీటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసేసి మనం ముందుగా వామును సాల్ట్ మిక్సీ వేసుకోవాలన్నమాట. వేసుకున్న వాముని జల్లించుకోవాలండి. తర్వాత కారమును కూడా జల్లించుకోవాలన్నమాట. టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి, జల్లించుకోవాలన్నమాట. తర్వాత వీటినన్నిటిని బాగా కలిపేసుకోవాలన్నమాట. మనం సాల్ట్ వచ్చేసేసి వాముతోనే కలిపి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే సాల్ట్ అయితే ఏం వేయట్లేదన్నమాట. చూసుకొని వేసుకోవాలి అవసరమైతే. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఈ పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలండి. మరి జారుగా కాకుండా, మరి గట్టిగా కాకుండా కారపూసను ఒత్తుకునే విధంగా అయితే కలుపుకోవాలండి. తర్వాత మన కారపూస కోసం ఇట్లా ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే ఇట్లా మనకి ఈ చక్రాల ఒత్తుకునే దాంట్లో అయితే ప్లేట్ లాగా వస్తాయండి. మనం కారపూస కాబట్టి చిన్న ప్లేట్ వేసుకొని దీన్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీనికి సరిపడినంత పిండిని పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కారపూసలాగా అయితే ఒత్తుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకొని కారపూసనైతే మంచి కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలన్నమాట. ఇక్కడైతే మిగిలిన పిండితో అయితే మొత్తం కారపూసనైతే రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా, టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ చాలా తక్కువగా అయితే పీలుస్తుందన్నమాట. చాలా కరకరలాడుతూ వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరికొన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.